చూడండి జూబ్లీ హిల్స్లో అంజన్ కుమార్ పేరిట పోస్టర్లు వెలుస్తున్నాయంట. రావాలి అంజన్న, కావాలి అంజన్న. అసలు జూబ్లీ హిల్స్ సీట్ ఎవరికైనా తేల్చడంపై కాంగ్రెస్ డైలమా. పెరుగుతున్న ఆశావాహులు, ప్రచారంలో పలువురు నేతల పేర్లు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పలువురి పేరిట పోస్టర్లు కూడా వస్తున్నాయి. సో నవీన్ యాదవ్కి ఇద్దామని దాదాపు కన్ఫామ్ అవుతున్న పరిస్థితుల్లో అంజన్ కుమార్ యాదవ్ లేదు నాకు ఇవ్వాల్సింది ఎట్టి పరిస్థితుల్లో, ఇవ్వకపోతే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి ఆయన ఇప్పటికే పోస్టర్లు అవి పెడుతున్నారు. సో అంజన్ కుమార్ యాదవ్ కూడా కొంత గట్టి బలమే ఉంది. యాదవ్ సామాజిక వర్గం బలంగా ఉంది అక్కడ కూడా. దట్టు ఆయన బీసీ క్యాండిడేట్ కావటం కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో. బీఆర్ఎస్ ఏమో పక్కన ప్రకటించేసింది, గోపీనాథ్ భార్యని అనౌన్స్ చేసేసారు. బీజేపీ వాళ్ళు ఆల్రెడీ పనిచేసుకుంటూ పోతున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం రోజుకో క్యాండిడేట్ పుట్టుకొస్తున్నాడు. తాజాగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేరిట పోస్టర్లు వెలిశాయి. రావాలి అంజన్న, కావాలి అంజన్న అంటూ పోస్టర్లు వేశారు. ఇప్పటికే తాను జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తున్నానని అంజన్ కుమార్ ప్రకటించారు. అయితే అంజన్ కుమార్ కొడుకు రాజ్యసభ ఎంపీగా ఉన్న నేపథ్యంలో వాళ్ళ కుటుంబానికి మరోసారి అవకాశాలు వస్తాయని సందేహం వ్యక్తం అవుతున్నాయి. అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నారు, తన తండ్రి పార్టీలో సీనియర్గా ఉన్నారు, గతంలో ఎంపీగా 2 సార్లు గెలుపొందారు, అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేసి గెలుపొందారని ధీమా వ్యక్తం చేశారు. ఇక స్థానిక కాంగ్రెస్ యువనేత నవీన్ కుమార్ యాదవ్, రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పేరిట కూడా పోస్టర్లు వెలిశాయి. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ కార్పొరేటర్ మురళీగౌడ్, మాజీ మంత్రి కంజల లక్ష్మీనారాయణ కోడలు కంజల విజయలక్ష్మి కూడా టికెట్ ఆశిస్తున్నారంట. సో దీంతో పాటుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ పార్టీ ఫ్రేమ్ అంశం వెంటాడుతున్న నేపథ్యంలో ఆయన జూబ్లీ హిల్స్ నుంచి ఆయన కూడా పోటీ చేస్తారని చెప్తున్నారు. మరి ఎవరికి అనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే పొన్నం ఏం చెప్తున్నారంటే స్థానికులకి అవకాశం ఇస్తామని చెప్తున్నారు. మరి స్థానికులు ఎవరు? నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, మురళీగౌడ్, కంచర్ల విజయలక్ష్మికి ఆశలు పెరిగాయి. ఎక్కువగా అయితే నవీన్ యాదవ్ పేరే వినపడుతుంది. ఏమన్నా అటు ఇటు అయితే తప్పించి నవీన్ యాదవ్కి ఇచ్చే అవకాశాలే ఉన్నట్టు నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది.